నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు లోకేష్ పాశవికంగా వ్యవహరించిన నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశాలు దక్షిణ భారతదేశ ఆలయాలను సందర్శిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ మధుర మీనాక్షి అమ్మవారికి సారే చీర సమర్పణ వల్లభనేని వంశీ లాంటి మృగాలు బయట తిరగడం సమాజానికి హానికరం మాజీ మంత్రి కేఎస్ జవహర్ ధ్వజం వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం చంద్రబాబుకు పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలంలోని పేరంపల్లి గ్రామానికి చెందిన యువతిపై జరిగిన ఈ దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బాధిత యువతికి ఆమె ఫ్యామిలీకి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఆమె పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ దేవాలయాల పర్యటనలో భాగంగా షష్ఠ షణ్ముఖ క్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం శ్రీ మురుగన్ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మోకరిల్లి పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ఉన్న శివ వైష్ణవ ఆలయాలను దర్శించుకుని పూజలు చేసి దైవ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మధుర మీనాక్షి అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. మొక్కులో భాగంగా అమ్మవారికి సారే చీర పుష్పాలు ఫలాలను సమర్పించారు. అనంతరం శ్రీ సోమసుందరేశ్వర స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అప్పట్లో తాడేపల్లిలోని తన సైకో బాస్ ని సంతృప్తి పరిచేందుకే వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశాడని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వంశీకి బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచాలని, ఆయన్ను బయటకు వదిలితే సమాజానికి మంచిది కాదన్నారు. వంశీకి అవినీతి అక్రమాలే తెలుసు గాని నీతి నియమాలు తెలియవని ధ్వజమెత్తారు. సత్యవర్ధన్ కిడ్నాప్ విషయంలోనే కాక వంశీ చేసిన లెక్కలేనన్ని నేరాలకు అతనిపై అనేక కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. నేరస్తులు వారు తీసుకున్న గోతులో వారే పడతారనేందుకు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయడం, బెదిరింపులకు గురి చేయడమే నిదర్శనమని ఆయన తెలిపారు. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమని ఆ రోజుల్లోనే ఎవరికైతే అధికారం ఇస్తే చెడ్డవాళ్ళకి ఏ విధంగా తమ ప్రవర్తన ఉంటుందని చెప్పడానికే ఆ రోజు వేమన గారు రాసినటువంటి చూసినప్పుడు అది యాప్ట్గా, ఎందుకంటే వంశీకి యాప్ట్ అయ్యేటటువంటి సామెత అది, ఏది పద్యం అది. ఎందుకంటే వల్లభనేని వంశీ, ఎందుకంటే చాలామంది ఏమంటారంటే వల్లభనేని వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటే, ఇక్కడ కావాల్సింది కులములోన ఒకడు గుణవంతుడు ఉండినా కులము వెలయవని గుణము చేత. ఇలాంటి దరిద్రులు ఉంటే ఆ కులానికి కూడా చెడ్డ పేరు అనే విషయం చాలామంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ వంశీ చేయని అరాచకం కానీ
చేయని కబ్జా కానీ చేయని నేరం కానీ ఏదీ లేదనేది ఆయన యొక్క హిస్టరీ చూస్తే తెలుస్తూ ఉన్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ. ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలనే కాదు, అనేకం తవ్వితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోల్డ్ కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లూప్ అన్న లేదంటే చిన్న సాక్ష్యాన్ని అయినా వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ. సత్యవర్ధన్ అనే ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటే ఆ రోజు దాదాపుగా 80-100 మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కార్లు పగలగొట్టి కంప్యూటర్లు పగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి, అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకి ఏముందని ఒకసారి ఆలోచన చేస్తే కేవలం తాడేపల్లి ప్యాలెస్లో తన బాస్ సైకోని ఏదైతే సంతృప్తిపరచడానికి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరంలో తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు అన్యాయం చేయాలి. ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసేం ఓటేలే. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు. కానీ తెలిసిన తర్వాత ఎవరినో సంతృప్తిపరచడానికంటే ఆయన ఎవరిని సంతృప్తిపరచాలంటే సైకో నైజం ఉన్నటువంటి వ్యక్తులు, సైకో పిల్ల నైజం ఉన్నటువంటి పిల్ల సైజు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతా ఉంది. కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఒక దళితుడు, ఏమి చేయలేనివాడు, అశక్తుడు, అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా బెదిరించి SC/ST కోర్టు దగ్గరకు వచ్చి ఆ యొక్క విత్డ్రా చేసుకోవటం అంటే ఆ చిన్నది లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు వంశీ? ఎందుకంటే అతను నేర ప్రవృత్తి అదే ఆయనకు అలవాటు, ఆయన పూర్తిగా తెలుసు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేది వంశీకి తెలిసినంతగా మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ దురదృష్టం ఏంటంటే వంశీ దురదృష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మాకు తెలుస్తుంది, మేము తిరిగి ఆ సత్యవర్ధన్ మేము కాపాడుకుంటాం, ఆ కుటుంబం బయటకు వచ్చేస్తుందనే ఒక చిన్న ఇది లేకుండా పోయింది. ఎందుకంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు సెక్షన్ 3 కానీ రాజ్యాంగ ప్రొటెక్షన్ కానీ దళితులు ఎంత అనాసక్తులైనా సరే, ఏ ఆధారం లేని వారైనా సరే, వాళ్ళ అమాయకులైనా సరే వాళ్ళకి రక్షణ కవచంగా ఉండేటటువంటి రాజ్యాంగం ఒకటి ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా దళితులు కాపాడబడతారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దళితులకి అండ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయడం అనేది చూస్తూ ఉంటే బరితెగింపు అనేది ఏ స్థాయికి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అధికార మదంతో వెర్రవీగుతున్న కూటమి నేతలు ఇష్టారాజ్యంగా అరాచకాలు దుర్మార్గాలు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడంలో భాగంగా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి అలవాటు పడిందని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆక్షేపించారు. ఈ నెల డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వల్లభనేని వంశీని అరెస్టు చేశారని ఆయన అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో మహిళలకు, మందిరాలకు రక్షణ లేకుండా పోయిందని, న్యాయస్థానాలు, చట్టాలపై ప్రభుత్వానికి గౌరవం లేదని దుయ్యబట్టారు. ప్రతి నెల ఒక అక్రమం కేసు, ఒక సెన్సేషనల్ కేసు క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ప్రమాదంలోకి నెట్టివేసేది క్రియేట్ చేస్తూ వారు చేసినటువంటి దుర్మార్గాల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వారు చేస్తున్నటువంటి పన్నాగంలో భాగమే ఈ అక్రమ కేసులు. ఏ విధంగా అయితే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారో, ఈ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని, ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని SC/ST కేసుల్ని బనాయించి ఏ విధంగా న్యాయ వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలని తన చుట్టాలుగా మార్చుకొని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధానాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం, వారి భార్యని అవమానపరుస్తూ వారి భార్య ప్రయాణించేటటువంటి కారులో పోలీసులు వచ్చి కూర్చొని వారిని రకరకాల పోలీస్ స్టేషన్లకి తిప్పినటువంటి విధానం, ఇది చాలా జూచ్చాకరంగా
ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతకైనా దిగజారొచ్చా, చట్టాలని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయినా చేయొచ్చా అని చెప్పటానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా మనకు కనపడుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవ చేశారని 94 మంది మీద ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వల్లభనేని వంశీ గారి అనుచరుల మీద కేసులు కట్టడం, 44 మందిని జైళ్లకు పంపటం, ఇంత చేసినా కానీ వీళ్ళ రాక్షస తత్వానికి సంతృప్తి చెందల. ఎలాగైనా కానీ ఈ వచ్చేటటువంటి వ్యతిరేకతని, ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేయాలి. ప్రతి నెల ఒక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసి ఆ కేసులోనే ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు. ఈ కేసులు పెడుతుంది ఎవరి మీద? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, జనసేన నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నటువంటి విధానం, పోలీస్ వ్యవస్థని వారి జేబు సంస్థగా మార్చుకుంటున్నటువంటి తప్పుడు సంస్కృతి ఒకటా రెండా ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.